ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది. పూర్తి వివరాలతో పాటు దర్శనం టికెట్స్, అలాగే ఎక్కడ తీసుకోవాలి, ఈ రోజు దర్శనం ఎన్ని గంటల్లో అవుతుంది, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో కూడా తెలుసుకుందాం. ఇక దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని ఫుల్ అవ్వడం వలన వెలుపల ఉన్న క్యూ లైన్ లో భక్తులైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. నిన్నటి రోజున ఆదివారం రోజున శ్రీవారిని 90,818 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 35,007 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,52,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు సోమవారం ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ కూడా ఫుల్ అయ్యి నారాయణగిరి షెడ్స్ కూడా ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్లో కూడా నారాయణగిరి గార్డెన్ నుంచి ATGH వరకు కూడా క్యూ లైన్లో భక్తులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారండి. ఈ వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు అంటే టోకెన్స్ లేని దర్శనం కోసం వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 13 నుంచి 15 గంటల సమయంలో దర్శనం అయితే అవ్వచ్చు. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి, ఇది వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి, అలాగే నారాయణగిరి షెడ్స్ లలో వెయిట్ చేస్తున్న వారికి కూడా సుమారుగా 15 గంటల నుంచి 18 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. SSD టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ రష్ను బట్టి ఉంటుందండి. రష్ ఎక్కువైతే దర్శన సమయం కూడా పెరుగుతుంది. అదే రష్ తక్కువగా ఉంటే ఇంకా త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మీ టికెట్స్ లోని టైంకు 1 గంట ముందు మాత్రమే క్యూ లైన్ లోనికి వెళ్ళాలి. ఇంకా మీరు టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం వలన ఈ వీడియో శ్రీవారి భక్తులు ఎక్కువగా చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజు సోమవారం జూన్ 16వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ జూన్ 15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఇచ్చారు. ప్రతిరోజు టోకెన్స్ కోటా పూర్తయినంత వరకు ఇస్తారు. ఈ టోకెన్స్ ని ఎప్పుడు అయిపోతాయనేది రష్ని బట్టి ఉంటుందండి. ఈ టోకెన్స్ తీసుకోవడానికి నిన్నటి సాయంత్రం 5 గంటల కంటే ముందు నుంచి క్యూ లైన్ లోనికి వెళ్లి వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు. తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాలలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల లోపు ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ టోకెన్స్ కోసం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల లోపల క్యూ లైన్ లోనికి వెళ్లడం బెస్ట్ అండి. అలాగే శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి సాయంత్రం 5 గంటలకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లలో టోకెన్స్ ఇచ్చారు. సోమవారం టోకెన్స్ కోట 3,000 టోకెన్స్ అయితే ఇచ్చారు. నిన్నటి సాయంత్రం 5 గంటలకు టోకెన్ తీసుకున్న భక్తులకు ఈ రోజు దర్శనం అయ్యేలా టోకెన్స్ అయితే ఇచ్చారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో మాత్రమే శ్రీవారి మెట్టు టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. ఈ టోకెన్స్ తీసుకుంటే నెక్స్ట్ డే ఉదయం శ్రీవారి మెట్టు దారిలో వెళ్లి 1,200 మెట్టు వద్ద స్కాన్ చేయించుకొని నడిచి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే శ్రీవారి మెట్టు దారి టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుంది. మీకు కూడా ఏదైనా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీ కామెంట్లకు సమాధానాలు కూడా నెక్స్ట్ వీడియోలో, అలాగే మీ కామెంట్లకు రిప్లై ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు అయితే తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇక మన వాట్సాప్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.